భాగ్యం, శ్రీవల్లి, విశ్వ, భద్రావతి కుట్రను అమూల్య ముందు బయట పెట్టిన నర్మద. ఇంతకు ఏం జరిగింది? అసలు భాగ్యం, విశ్వ, శ్రీవల్లి, భద్రావతి కలిసి కుట్ర చేస్తున్నారన్న విషయం నర్మద ఎలా తెలుసుకుంది, ఎలా బయట పెట్టింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే అమూల్యకు జరగబోయే ఎంగేజ్మెంటు ఆపడానికి విశ్వ అయితే భాగ్యం ఇటు శ్రీవల్లితో ఆ ఫోటోలు పెట్టించమని చెప్తాడు. పెళ్లి బట్టలు కూడా పట్టుబట్టలు కూడా బయటికి వచ్చేసేసరికి ఆపడానికి అవకాశం లేకుండా పోతుంది. ఆ ఫోటోలు పెట్టడానికి ఎక్కడా కూడా కుదరదు. ఎందుకంటే వీళ్ళ మీద అనుమానం కలిగింది కదా ప్రేమకు, నర్మదకు. వాళ్ళు ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. అలా అబ్జర్వ్ చేయడంతో ఇంకా వీళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలో, ఏంటి వల్లి అక్క ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని చెప్పాను కానీ కడుపు బాగోలేదు అనగానే, అవునా ఉండు ఇప్పుడే టాబ్లెట్ తీసుకొస్తాను అంటూ వెళ్ళి మోషన్ టాబ్లెట్ తీసుకొచ్చి మోషన్ టాబ్లెట్ ఇచ్చేసి, ఎక్కడికి వెళ్ళకక్క, నువ్వు ఇక్కడుంటే మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. నువ్వు అటు ఇటు వెళ్ళావనుకో వల్లి అక్క ఎక్కడికి వెళ్ళింది అని మేము టెన్షన్ పడాల్సిన పరిస్థితి వస్తుంది అని మాట్లాడేసరికి, సరే సరే వెళ్ళను అని చెప్పి అక్కడే ఉండిపోతుంది వల్లి. అయితే వాళ్ళమ్మ పక్క నుంచి పిలుస్తున్నా వెళ్ళదు. ఇదేంటి, ఆవిడ ఎందుకు పిలుస్తుంది, వల్లి అక్క ఎందుకు టెన్షన్ పడుతుంది, ఏదో జరగబోతుంది ప్రేమ, అది మనం తెలుసుకోలేకపోతున్నాము. ఏం జరుగుతుందో. ఈ ఎంగేజ్మెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగడానికి వీల్లేదు. ఆగితే మామయ్య గారు తట్టుకోలేరు. ఆయనకు ఏదైనా జరిగితే ఇంట్లో వాళ్ళంతా బాధపడతారు. అందుకే మనం ఏ విషయం కూడా బయట పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎంగేజ్మెంట్ అయ్యేలోపు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇంకా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత అబ్బాయి అమ్మాయి ఉంగరాలు మార్చుకోండి అనగానే ఉంగరాల బాక్సులు ప్రేమిస్తుంది. ఇచ్చేసరికి ఉంగరాల బాక్సుల్లో ఉంగరాలు అవి ఇచ్చి ఒకరికొకరు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోతుంది. ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. ఆ విశ్వగాడు నిన్ను వదిలిపెట్టడు. ఎంగేజ్మెంట్ ఆపమంటే ఆపడం మానేసావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో అనగానే, ఏం మాట్లాడుతున్నావమ్మా, ఎంగేజ్మెంట్ ఆపడానికి ఎక్కడ కుదురుతుంది, అయినా ఆపేస్తే మాత్రం ఊరుకుంటారా, మా మామయ్య గారు తట్టుకోలేరు. అసలే అమూల్య విశ్వగాడిని ప్రేమించింది అని తెలిసి ఎంతగానో బాధపడుతున్నారు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఆగిపోతే ఆయన తట్టుకోలేరు. అందుకే నేను ఎంగేజ్మెంట్ ఆపే ప్రయత్నం చేయలేదు. ఏదైతే అదే అయ్యింది. మంచి కోసం పోరాడినప్పుడు నాకు మంచే జరుగుతుంది, చెడు కోసం నేను పోరాడితే నాకు చెడే జరుగుతుంది అంటూ ఇంకా మాట్లాడేసరికి, ఏంటమ్మడు ఎలా మాట్లాడుతున్నావు అనగానే, నేను మాట్లాడిన దాంట్లో తప్పేముందమ్మా, నేను మంచి కోసం చెయ్యాలి అనుకున్నప్పుడు మంచి కథ జరుగుతుంది అని చెప్పనేసరికి, సర్లే ఇంకా వదిలేసేయని చెప్పి ఇంకా ఇద్దరు కూడా సైలెంట్ అయిపోతాడు. సైలెంట్ అయిపోయేసరికి ఈలోపు విశ్వగాడు ఫోన్ చేస్తాడు వల్లికి. ఫోన్ చేయడంతో, ఏంటి ఎంగేజ్మెంట్ ఆపమంటే ఆపలేదు అనగానే, కుదరలేదురా, ఏం చేయమంటావు, ఎంగేజ్మెంట్ ఆపమని నువ్వు చెప్పినా మాకు కుదరలేదు. ఏం చేస్తావు, ఇంటికి వచ్చి నిజాన్ని చెప్పేస్తావా, చెప్పే, నేను ఏదొకటి బ్రతిమాలో ఏదొకటి చేసి నా కాపురాన్ని నిలబెట్టుకుంటాను. కానీ నువ్వింకా ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నావన్న విషయం తెలిస్తే మా మామయ్య అస్సలు నిన్ను వదిలిపెట్టడు అని చెప్పి మాట్లాడేసరికి, ఏంటి ఎదురు తిరుగుతున్నావు అనగానే, నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాననుకుంటున్నావా, ఎదురే తిరుగుతాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది. అమ్ముడు ఎందుకమ్ముడు అంత ఆవేశంగా వాడితో అలా మాట్లాడుతున్నావు, వాడు గనక ఇప్పుడు నిజాన్ని బయట పెట్టేస్తే అని చెప్పనేసరికి, ఏం పెట్టడు, వాళ్ళ అత్తతో మనకు ఫోన్ చేపిస్తాడు. ఎందుకంటే వాడు అమూల్యను చేరుకోవాలంటే మధ్య వంతెనగా మధ్య వ్యక్తిగా ఉన్నది నేనే. నా వల్లే అమూల్యను చేరుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాడు నన్ను ఖచ్చితంగా ఫోన్ చేసి మాట్లాడడానికి పిలిపిస్తాడు చూడు అని చెప్పి మాట్లాడేసరికి ఆ మాటలు కాస్త ప్రేమ, నర్మద ఇద్దరు కూడా వింటారు. అక్క ఏంటక్క ఇది అని చెప్పాను కానీ, మీ అన్నయ్యని చాలా తక్కువ అంచనా వేసావు కదా ప్రేమ, చూసావా ఎంగేజ్మెంట్ ఆపడానికి మీ అన్నయ్యే ఈ వల్లి వాళ్ళని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు కలుస్తారు. ఆ కలిసినప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటారు. ఆ మాటలు కనుక మనం అమూల్యకు వినిపించామే అనుకో, అమూల్య అప్పుడు నిజం తెలుసుకుంటుంది, ఆ విశ్వమాయలోంచి బయట పడుతుంది అనగానే, సూపర్ ఐడియా అక్క, సరే
వీళ్ళను నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, నువ్వు వెళ్ళి అమూల్య ఏం చేస్తుందో చూడు అనగానే సరేనని చెప్పి అమూల్య దగ్గరికి వెళ్తుంది నర్మద. ఇంకా అక్కడే ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉండేసరికి ఇంకా విశ్వ కాస్త వెళ్ళి వాళ్ళ అత్తతో చెప్తాడు. చెప్పడంతోనే ఏట్రా అని చెప్పాను, కానీ అవునత్త ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పనేసరికి సరే వల్లికి నేను ఫోన్ చేస్తానుండు అని వల్లికి ఫోన్ చేసేసరికి ఏంటి భద్రావతి గారు నాకెందుకు ఫోన్ చేశారు, మీరు ఏదో చేస్తానని మీ మేనల్లుడు చెప్తున్నాడు కదా, చేసుకోమనండి. నేను దేనికి భయపడడం లేదు, కాపురం గురించి అస్సలు భయపడడం లేదు అంటూ మాట్లాడేసరికి ఏంటి ఇంత ధైర్యం వీళ్ళల్లో ఎలా వచ్చింది, సర్లే ఒక్కసారి డైరెక్ట్గా మీట్ అయితే బాగుంటుంది అని మళ్ళీ ఫోన్ చేస్తుంది. మళ్ళీ ఫోన్ చేయడంతో ఏంటి భద్రావతి గారు అని చెప్పి మాట్లాడేసరికి అర్జెంటుగా నేను మీతో మాట్లాడాలి, మీరు బయలుదేరి పలానా చోటికి రండి అని చెప్పి మాట్లాడడంతో చూసావా రమ్మని అంటున్నారు అని చెప్పి సరే ఎక్కడికి రావాలి అనగానే లొకేషన్ నీకు షేర్ చేస్తానంటూ ఫోన్ పెట్టేస్తుంది. చూసావా అమ్మా నేను ఎంత గట్టిగా మాట్లాడేసరికి వాళ్ళు బెండు దిగి నాతో మాట్లాడడానికి రాజీకొస్తున్నారు. మనం బెదిరిస్తే బెదిరిపోకూడదమ్మా, మనమే రివర్స్లో బెదిరించామనుకో వాళ్ళు నోరు మూసుకుని ఊరుకుంటారు అంటూ చెప్పేసరికి ఇప్పుడు ఎక్కడికి అనగానే ఉండు లొకేషన్ పెడతాను అని చెప్పారు. లొకేషన్ పెట్టగానే బయలుదేరి వెళ్దాము అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అనుకుంటారు. అలా అనుకున్న వాళ్ళు కాస్త లొకేషన్ పెడతారు కదా, లొకేషన్ పెట్టేసరికి పలానా చోటికి రమ్మన్నారు, పలానా టెంపుల్కి అనేసరికి సరే అయితే వెళ్దాం పదా అని వీళ్ళిద్దరూ బయలుదేరిపోతారు. ఇంకా అమూల్య దగ్గరికి వెళ్ళింది కదా నర్మద, అక్క అనుకుంటూ ప్రేమ వెళ్తుంది. ఏమైంది ప్రేమ ఫోన్ వచ్చిందా అని చెప్పాను, కానీ వచ్చింది అక్క, వాళ్ళు ఊహించినట్టే మా అత్త దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, వాళ్ళ నలుగురు ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఎక్కడో మీట్ అవుతున్నారక్క అని చెప్పాను, కానీ ఉండు అమూల్య దగ్గరికి వెళ్తాను. అమూల్య అని చెప్పాను కానీ ఏంటో వదినా బయటికి వెళ్దాం రా అలా తిరిగేసి వద్దాము అని చెప్పనేసరికి ఎందుకులే వదినా అని చెప్పనేసరికి లేదు రా వెళ్దామని ఇంకా వాళ్ళ నలుగురు వీళ్ళ ముగ్గురు బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత వాళ్ళ నలుగురు ఒక ప్లేస్లో ఒక గుడి దగ్గర గుడి వెనకాల నలుగురు మీట్ అవుతారు. నలుగురు మీట్ అయ్యేసరికి ఇంకా వాళ్ళను ఫాలో అవుతూనే వెళ్ళారు కదా వీళ్ళు కొంచెం డిస్టెన్స్లో ఉంటారు. ఏంటొదినా ఇక్కడికి తీసుకొచ్చారు అనగానే విశ్వ నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడు కదా అని చెప్పాను, కానీ అవునొదిన నిజంగానే ప్రేమిస్తున్నాడు అనగానే ఒక్కసారి అటు చూడు ఏం జరుగుతుందో చూడు, నిన్ను విశ్వ పెళ్లి చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో చూడు, నిజంగా ప్రేమించేవాడైతే మీ నాన్న దగ్గరికి వచ్చి అడగాలి కదా, అమ్మాయి కోసం ఆ మాత్రం ధైర్యం చేయలేడా, దొంగ పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడా, ఒక్కసారి వాళ్ళ మాటలు ఆలకిస్తే అన్నీ నీకు అర్థమవుతాయి ప్రేమ సారీ అమూల్య అని చెప్పనేసరికి ఇంకా అక్కడ నిలబడి మాట్లాడుతుంటారు. ఏంటి నా మేనల్లుడు సహాయం చేయమంటే చేయను అని చెప్తున్నావంట, ఎంగేజ్మెంట్ చెడగొట్టమని చెప్పినా కానీ చెడగొట్టడం లేదంట, మరి మేము ఇచ్చిన 10 లక్షలు ఏం చేస్తారు అనగానే మీరిచ్చిన 10 లక్షలకి ఎప్పుడో మేము చేసేసాము, అయినా మా అమ్మాయి కాపురాన్ని రిస్క్లో పెట్టి మరి అమూల్యను విశ్వను కలిపాము, ఇప్పుడు విశ్వ అమూల్య చేసుకోవాలి. నేను అప్పటికీ చెప్తూనే ఉన్నా పార్కులంట తిరగొద్దు అని, ఇప్పుడు మా మావయ్య వాళ్ళకు నిజం తెలిసిపోయింది, నా వల్ల మా మావయ్య వాళ్ళకి ఏదైనా జరిగితే అస్సలు ఊరుకోను అనగానే చూడు నీకు 10 కాదు మరొక 10 లక్షలు ఇస్తాను ఒరే అని చెప్పి ఆ డబ్బు కాస్త ఇచ్చి నువ్వు ఏం చేస్తావో తెలీదు, అమూల్యను పెళ్లికి ఒప్పించి రేపు తెల్లవారుజామునే గుడి దగ్గరికి తీసుకొచ్చేసాయి, అలా గుడి దగ్గరికి తీసుకొస్తే మా వాడు తాళి కట్టేస్తాడు అని చెప్పాను, కానీ మీరెందుకు అమూల్యను పెళ్లి చేసుకోవాలని ఇంత ఆరాటపడుతున్నారు, మీ మనసులోని మర్మం ఏంటో చెప్తారా చెప్పరా, లేదంటే నేనే మా మామయ్య గారి దగ్గరికి వెళ్ళి తప్పు ఒప్పుకుని నిజాన్ని చెప్పేస్తాను అనగానే సరే చెప్తాను విను, మేము నిజానికి ఈ పెళ్లి చేయడానికి కారణం ఆ రామరాజు మీద పగ తీర్చుకోవడం కోసమే మా విశ్వ అమూల్యను ప్రేమించినట్టు నటించాడు, నిజానికి విశ్వ అమూల్యను ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నారా, లేదు
ప్రేమించినట్టు నటించాడు. అమూల్యను పెళ్లి చేసుకుని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేసి ఆ తర్వాత అమూల్యకు టార్చర్ అంటే ఏంటో స్పెల్లింగ్ రాయిస్తాడు. అప్పుడే ఆ రామరాజు గాడు రాత్రి పగలు టెన్షన్ పడుతూనే ఉంటాడు. కూతురు గురించి టెన్షన్ పడుతూ నా కూతురు భవిష్యత్తు ఏమవుతుందో, నా కూతురు అక్కడ ఎలాంటి పరిస్థితిలో ఉందో, నా కూతుర్ని నేను వాడికిచ్చి వాడు పెళ్లి చేసుకున్నాడు మోసం చేసి, నా కూతురు ఏమైపోతుందో అని ప్రతి క్షణం వాడు టెన్షన్ పడాలి. అదే మేము కోరుకునేది, మా టార్గెట్ అది. ఇప్పుడు చెప్పు, ఏంటి మీరు చేస్తారా చేయరా? నేను 10 లక్షలు ఇచ్చాను, ఆ 10 లక్షల గురించి కూడా అడగకుండా మరొక 10 లక్షలు ఇస్తున్నాను. ఈ డబ్బు తీసుకుని నేను చెప్పినట్టు చెయ్య. రేపు ఉదయాన్నే అమూల్యను తీసుకుని గుడికి వచ్చేసేవాళ్ళి అని చెప్పి మాట్లాడేసరికి నా వల్ల కాదు. ఏంటి, అమూల్యను టార్చర్ పెట్టి మా మామయ్య గారిని ఇబ్బంది పెట్టడానికి పెళ్లి చేస్తున్నారా అనగానే, ఏంటి భాగ్యం, నీ కూతురికి అసలు డబ్బు విలువ తెలిసినట్టు లేదు, నీ కూతురు ఎలా మాట్లాడుతుంది ఏంటి అని చెప్పాను. కానీ ఒక్క నిమిషం అనగాని, ఏంటమ్మడు నీకేమన్నా పిచ్చా? వాళ్ళు 10 లక్షలు ఇచ్చారు, అది వదిలేశారు, ఇప్పుడు మరొక 10 లక్షలు ఇస్తున్నారు. ఈ 10 లక్షలతో నీకు బంగారం ఏదో ఒకటి వస్తుంది కదా. ఆ అమ్మాయి పెళ్ళైతే ఏమవుతుంది? ఎటుపోతే అటే పోని, తన జీవితం ఏం రాసుంటే అదే జరుగుతుంది. మనమేమీ కావాలని ఇదంతా చేయడం లేదు. దాని భవిష్యత్తు అలాగుంది కాబట్టే వీడితో ప్రేమాయణం నడుపుతుంది. వీడు ప్రేమించకపోయినా అమ్మాయి ప్రేమిస్తున్నానని అనుకుంటుంది. ఎందుకు ఒప్పుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. నువ్వు ధైర్యం చేసి చెప్పుకుంటే చెప్పుకో అని చెప్పేశావు. తీరా మోసి వాళ్ళు ఇంటికి వచ్చి విషయమంతా చెప్పేస్తే అప్పుడు నిన్ను మీ మాంగారు ఇంట్లో ఉండనిస్తాడా? మెడపట్టి బయటకు గెంటేస్తాడు. అలా జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకొని ఉండడమే మంచిది, లేదంటే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. సరేనని చెప్పు అనగానే, ఇంకా నన్ను ఊబిలోకి నెట్టేస్తున్నావా అమ్మా అని చెప్పనగానే, నీ భవిష్యత్తు గురించే అనుకుంటున్నాను అని చెప్పి ఇంకా మొత్తానికైతే వల్లిని ఒప్పించేస్తుంది. సరే, నా కూతురు చేస్తుంది అనగానే, గుర్తుంది కదా, రేపు తెల్లవారుజామున 4 గంటలకు, ఆ టైంలో అయితే మీరిద్దరూ బయటికి వచ్చినా అందరూ గాఢ నిద్రలో ఉంటారు కాబట్టి ఎవ్వరికి ఎలాంటి అనుమానం రాదు. అమూల్యను ఎలా ఒప్పిస్తావో నీ ఇష్టం. అమూల్యకు ఫోన్ చేసి నేను మాట్లాడతాను, అమూల్యను ఒప్పించాలి అని చెప్పనేసరికి, చూసావా అమూల్య, నిన్ను విశ్వ నిజంగానే ప్రేమిస్తున్నాడనుకుని నమ్మావు, విశ్వ గురించి ఆలోచించావు. మీ నాన్నగారు అంత ఇష్టపడి అంత కష్టపడి మంచి సంబంధాన్ని తీసుకొస్తే నీకు విశ్వ మీదే ఇంకా ఆశలు మిగిలాయి. కానీ మరి ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు అని చెప్పనేసరికి, తెలిసింది వదిన, విశ్వ ఎలాంటి వాడో నేను ముందు నుంచి గెస్ చేసినట్టే అది నిజమే. కానీ ఇప్పుడు విశ్వ ఎలాంటి పనులు పిచ్చి వేషాలు వేస్తాడని కలలో కూడా అనుకోలేదు. విశ్వ నన్ను ఎంత మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదు వదిన. విశ్వ నేను నమ్మి ఎంత మోసపోయానో నాకు అంతా తెలుస్తుంది, క్లియర్గా తెలుస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనగానే, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను వదిన అని చెప్పనేసరికి, చూడమ్మా అమూల్య, నీ జీవితం బాగుండాలి. ఎందుకంటే నువ్వు మా ఇంటి ఆడపడుచువి. నువ్వు మా ఇంటి ఆడపడుచువి అంటే నా కూతురుతో సమానం, నా బిడ్డ లాంటి దానివి, నా తోడబుట్టిన దానివి. నీ భవిష్యత్తు వెళ్ళి వాళ్ళందరి ముందు వాళ్ళు ఏం చేస్తున్నారనేది అందరి ముందు బయట పెట్టు అని చెప్పి వెళ్ళేసరికి, ఇంకక్కడికి వెళ్ళి నిలబడడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అమూల్య అని చెప్పాను కానీ విశ్వ చెంప చెల్లు అనిపిస్తుంది. ఏంటి నువ్వు నన్ను ప్రేమించినట్టు నటించావా? నేను మాత్రం నిన్ను నిజంగా ప్రేమించాను కదరా. 2 కుటుంబాలు ఒకటవుతాయి కదా అన్న ఉద్దేశంతో ప్రేమించాను. కానీ నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదురా. ఇంతలా నన్ను మోసపోతానని అస్సలు అనుకోలేదు. మా నాన్నను ప్రతి క్షణం టార్చర్ పెట్టడం కోసం నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నావా? సిగ్గనిపించట్లేదా? ఏమండి భద్రావతి గారు, మీరు నాకు పెద్దమ్మవుతారు కదా. మీ కూతురు లాంటి నా జీవితం నాశనం అయిపోవాలని ఎలా కోరుకుంటారు? విశ్వ ఎలాంటి వాడో మీకు తెలుసు. మీ చెల్లెలు కూతుర్నే కదా నేను.
మరి మీ చెల్లెలు కూతురు ప్రతి క్షణం ఏడుస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే మీకు సంతోషంగా అనిపిస్తుందా? ఎవరే చెల్లెలు కూతురు? ఎప్పుడైతే అది నా ఇంటి నుంచి వెళ్ళిపోయిందో అది నా చెల్లెలు కాకుండా పోయింది. ఆ రోజే నా చెల్లెలు చనిపోయింది అనగానే, కానీ మా అమ్మ మిమ్మల్ని అది ఎప్పుడూ అలా అనుకోలేదు. మా అక్కకు నేనంటే చాలా ఇష్టం. మా అక్క జీవితం ఇలా అయిపోవడానికి కారణం నేను ప్రేమ పెళ్లి చేసుకోవడం వల్లే మా అక్క పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఇలా ఉండిపోయింది అని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మా అమ్మ. మా అమ్మకున్న ప్రేమ కూడా మీకు లేదు కదా. అందుకే మీ కూతురు లాంటి నా జీవితాన్ని నాశనం చేయడం కోసం విశ్వకిచ్చి పెళ్లి చేసి ప్రతి క్షణం మా నాన్నను బాధ పెడతారా? మా నాన్న అసలు ఏం తప్పు చేశాడని? మీ చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం మా నాన్న చేసిన తప్పేనా? ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు కదండి. మరి ఎందుకు దాన్నంత భూతద్దంలోంచి చూసి కుటుంబాలని ఎన్నో సంవత్సరాల నుంచి వెలివేస్తున్నారు? మా చిన్నన్నయ్య మీద, మా పెద్దన్నయ్య మీద, మా వదిలి మీద, ప్రతి ఒక్కరి మీద మీరు దాడి చేస్తూనే ఉన్నారు. మేము సంతోషంగా ఉంటే చూసి వారవలేకపోతున్నారు. అసలు ఏమనాలండి మిమ్మల్ని? పెద్దమ్మ అమ్మ స్థానంలో ఉన్న మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నాను. ఏంట్రా, నన్ను ప్రేమించినట్టు నటించవా? నీలాంటి వాడి చేతిలో మోసపోవడం నాకు ఇష్టం లేకనేరా ఆ భగవంతుడు నాకు సహాయం చేసి నీ నిజస్వరూపం ఏంటో బయట పెట్టాడు అని చెప్పి మాట్లాడేసరికి, అమ్మ అమూల్య అనగానే, ఛీ నోర్మి వదిన, నువ్వు ఎంతో మంచిదాని అనుకున్నాను, మా అమ్మ తర్వాత అమ్మ లాంటిదాని అనుకున్నాను, కానీ నా జీవితాన్ని వీళ్ళ దగ్గర బేరం పెట్టేశావని అనుకోలేదు. వీళ్ళు నా జీవితాన్ని నాశనం చేయడానికి నీకు 10 లక్షల రూపాయలు ఇస్తే నువ్వు మరొక 10 లక్షలు తీసుకుని నా జీవితాన్ని మరింత నాశనం చేయాలని చూస్తున్నావా? చిచి, నీలాంటిది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే నాన్నకి ఈ విషయాన్ని చెప్పేస్తాను అంటూ చాలా ఆవేశంగా ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి, వద్దు, చెప్పొద్దు వెనకాలే వెళ్ళి వల్లి కాస్త బ్రతిమాలుతూ ఉంటుంది. వద్దు వల్లి అక్క, నువ్వు ఏం చేసినా ఇంకా లాభం లేదు. నీకు ఆల్రెడీ ఇంతకు ముందు బంగారపు నగలు దొంగతనం చేసినప్పుడే చెప్పాను. వల్లి అక్క, నీ కాపురం చెడిపోతుందని ఒకే ఒక్క కారణం చేత నిన్ను క్షమిస్తున్నాము అని. అయినా సరే నువ్వు ఏ మాత్రం భయం లేకుండా ఆడపడుచు జీవితాన్ని నాశనం చేయడానికి, ఆడపడుచు జీవితాన్ని నువ్వు అంగట్లో అమ్మేయడానికి అమూల్య నీకు అవసరమైందా? అత్తవారిల్లు నీకు అవసరమైందా? వద్దక్క, ఏ పుట్టింటి కోసం అయితే నువ్వు ఇవన్నీ చేస్తున్నావో ఆ పుట్టింట్లోనే ఉండిపో. ఇప్పుడే మేము వెళ్ళి మామయ్య గారి దగ్గర అన్ని విషయాలు చెప్పేస్తాము. అన్ని A to Z అన్నీ కూడా చెప్పేస్తాము. ఇప్పటి వరకు మీ నలుగురు మాట్లాడిందంతా కూడా నేను వీడియో తీశాను. ఇదే ప్రూఫ్గా చూపిస్తాను. ఆ విశ్వాన్ని, భద్రావతి గారిని ఎవరిని వదిలిపెట్టను అని చెప్పి ఇంకా అమూల్య వెళ్ళిపోతుంది కదా. నర్మద కట్ట మాట్లాడి వెనకాలే బయలుదేరతారు. అయిపోయింది, నా జీవితం సర్వనాశనం అయిపోయింది. ఇంకా నన్ను రోడ్డు మీదకి ఈడ్చేస్తారు. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. అంతేలే, నాకు జరగాల్సిందే. పోయి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి నేను మీతో చేతులు కలిపాను కదా. నాకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే. నేను ఇలాంటి పని చేసినందుకు నాకు ఇలాంటి శాస్తి ఖచ్చితంగా జరగాల్సిందే అంటూ, అమ్మ వల్లి, అది కాదమ్మా అని చెప్పాను. కానీ వద్దమ్మా, ఇంకా నేను ఇంటికి వెళ్ళడం అనవసరం. ఇంటికి వెళ్తే నన్ను మెడపట్టి బయటకు గెంటేయడం ఖాయం. ఇంకా నేను ఇంటికి వెళ్ళను, ఇటు నుంచిటే ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి, అంతా వీడి వల్లే నా జీవితం నాశనం అయిపోయింది. వీడు మా కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం నన్ను పశువుని చేయాలనుకుంటున్నారు. నువ్వో నిజం తెలియనంతసేపు వాళ్ళకి సహాయం చేసినా వాళ్ళు ఇచ్చిన డబ్బు కోసం ఆశపడి నిజం తెలిసాక కూడా సహాయం చేయాలనుకున్నావు కదమ్మా. నువ్వు కూడా ఒక ఆడపిల్ల తల్లివే అన్న విషయం మర్చిపోయావు. నీ కూతురు జీవితం ఏమవుతుందా అని కూడా నువ్వు ఆలోచించలేకపోయావు. ఇప్పుడు అమూల్య వెళ్ళి నేరుగా ఇంటి దగ్గర విషయాన్నంతా చెప్పేస్తుంది. ఇంకా నా మామయ్య గారు నన్ను బ్రతకనివ్వరు, నా ప్రాణాలు తీసేస్తారు.
పోయి పోయి కూతురు జోలికి వెళ్తే ఎవరు మాత్రం ఊరుకుంటారు? ఎవ్వరు ఊరుకోరు కదా అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఒక్కసారిగా ఇంకా అందరూ కూడా షాక్ అయిపోతారు. షాక్ అయిపోయేసరికి ఏంటి ఇప్పుడు ఏం జరుగుతుంది అనగానే ఏం జరుగుతుందో తెలియడం లేదు. అమ్మ వల్లి పద ఇంటికి వెళ్దామని చెప్పాను కానీ వద్దమ్మా, ఇప్పుడు నేను ఇంటికి రాను. ఇంటికి వచ్చి నా లైఫ్ని నేను రిస్క్లో పెట్టుకోలేను, నా వల్ల కాదు అంటూ ఇంకా వల్లి కాస్త చెప్పేసేసరికి రావల్లి అంటూ బలవంతంగా భాగ్యం ఇంటికి తీసుకొస్తుంది. ఇంకా ఇంటికి వెళ్ళిన అమూల్య ఏడ్చుకుంటూ నాన్న అంటూ వెళ్ళి పట్టుకుంటుంది. ఏమైందమ్మా అమూల్య, ఏం జరిగింది అనగానే మోసపోయాను నాన్న, నేను ఆ విశ్వగాడి చేతిలో మోసపోయాను. విశ్వ నన్ను నిజంగానే ప్రేమించాడు అనుకున్నాను, కానీ వాడు నన్ను ప్రేమించలేదు నాన్న, ప్రేమ పేరుతో మోసం చేశాడు. వాడు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని నిన్ను టార్గెట్ చెయ్యాలనుకున్నాడు. అంటే నన్ను పెళ్లి చేసుకుని ఆ ఇంటికి తీసుకెళ్ళి ప్రతి క్షణం నరకం చూపించాలని వాడు అనుకున్నాను నాన్న. నాకు నరకం చూపిస్తే నువ్వు అక్కడ నిద్రలేని రాత్రులు గడుపుతావన్న ఉద్దేశంతోనే ఆ విశ్వ ఇదంతా పకడ్బందీగా ప్లాన్ చేశాడు నాన్న. ఈ విషయం నాకు తెలిసాక ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఏంటమ్మా అమూల్య అని చెప్పాను కానీ అవును నాన్న, ఇదంతా చేసింది ఎవరో చెప్పనా నాన్న, ఆ భద్రావతి గారు ఆ విశ్వ వాళ్ళతో చేతులు కలిపింది ఎవరో కాదు, వల్లి వదిన వాళ్ళమ్మ భాగ్యం. వాళ్ళిద్దరూ నా జీవితాన్ని వాళ్ళ దగ్గర 10 లక్షల కోసం తాకట్టు పెట్టేశారు నాన్న. ఇప్పుడు నా జీవితం నాశనం అయిపోతుంది. వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి వెనక ఉన్న కారణం ఇది అని తెలిసినా కానీ వాళ్ళు మరొక 10 లక్షలు ఇస్తానంటే వాళ్ళు ఎలా పోతే నాకెందుకు, పెళ్లి చేసేద్దామని అనుకుంటున్నారు నాన్న. ఆ వల్లి వదిన భాగ్యం వాళ్ళ అమ్మ భాగ్యమును అని చెప్పనేసరికి ఏంటమ్మా ఏంటి అనగానే అవును నాన్న, నాకు మొదట విశ్వ ప్రపోజ్ చేసినప్పుడే నీకు ఆ విషయం చెప్పడానికి ఎంతో ఆవేశంగా బయలుదేరాను. అప్పుడే వల్లి వదిన నన్ను ఆపింది. 2 కుటుంబాలు ఒకటవుతాయి కదా, నీ వల్ల ఒకటైతే సంతోషమే కదా అంటూ వల్లి వదిన నన్ను ఆపడం వల్లే నేను ఇలాంటి పరిస్థితికి వచ్చాను. ఈరోజు ఆ విశ్వ నిజ స్వరూపం నర్మద వదిన నాకు తెలియచేసింది. వీళ్ళ నలుగురు మాట్లాడుకుంటున్నారన్న విషయం తెలుసుకున్న నర్మద వదిన నన్ను తీసుకువెళ్ళి చాటుగా ఉండి వాళ్ళ మాటలన్నీ విన్న తర్వాత అసలు విషయం నాకు అర్థమైంది. లేదంటే ఎన్ని రోజులు ఎప్పటి వరకు కూడా వాడి మీద ఇష్టంతోనే ఉన్నాను నాన్న. వాడంటే నాకు ఇష్టం, ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. కానీ వాడు అసలు నన్ను ప్రేమించడం లేదు, నటించాడు అన్న విషయం తెలిసాక వాడి ముఖం చూస్తేనే నాకు అసహ్యం కలుగుతుంది. నా జీవితాన్ని వాళ్ళ దగ్గర 10 లక్షలకు తాకట్టు పెట్టారు అంటేనే చిరాకు కలుగుతుంది అంటూ ఇంకా పట్టుకొని ఏడ్చేసేసరికి ఏం కాదు, ఎదురింటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసింది కదా, ఏంటి వాళ్ళి ఏంటిదంతా అని చెప్పాను కానీ అది అచ్చి బాబోయ్ మామయ్య గారండి అది కాదండి అని చెప్పాను కానీ ఇంకేం చెప్పొద్దు నువ్వు. ఒక్క క్షణం కూడా నువ్వు నా ఇంటి గడపలో నిలబడడానికి వీల్లేదు అంటూ మాట్లాడుతూ ఉండగానే చందు కాస్త గబగబా వెళ్ళి వల్లి బట్టలన్నీ కూడా బ్యాగుల్లో సర్దేసి వల్లి కాళ్ళ దగ్గరికి విసిరేస్తాడు. వెళ్ళిపో నా ఇంటి నుంచి, నా చెల్లెలి జీవితంలోకి రావాలని వాడిని రప్పించాలని చూస్తావా? అందుకనేనా ఆ రోజు నేను పార్కులో వాళ్ళిద్దరినీ చూసినప్పుడు నేను ఆ విషయం మా నాన్నకు చెప్తాను అంటే ఎక్కడ నీ విషయం బయట పడిపోతుందేమోనన్న భయంతో మా నాన్నకు చెప్పలేదు. నువ్వు 10 లక్షలు తీసుకుంటే దానికి నా చెల్లెలి జీవితం నాశనం చేయాలా? నా చెల్లెలిని బలి పశువును చేసి సంతలో బేరం పెట్టేశావు కదే, ఆడపిల్ల అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు? నా ఇంట్లో నా చెల్లెలు మాకు ఏమీ బరువు కాదు, నీలాంటిదే మాకు బరువుగా ఉంటుంది. ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండొద్దు, మళ్ళీ జన్మలో నీ ముఖం నాకు చూపించొద్దు, అర్థమవుతుందా? ఇంకొక్కసారి నువ్వు కనుక ఈ దరిదాపుల్లోకి వచ్చావంటే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ చాలా గట్టిగానే తిడుతుంది. తిట్టేసేసరికి ఇంకా అక్కడి నుంచి కాస్త వల్లి వాళ్ళని వెళ్ళిపోమనేసరికి అది కాదు బా అనగానే నువ్వు అడుగు దాటి లోపలికి అడుగు పెట్టేవంటే మాత్రం నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను. దయచేసి నా ఇంటి దరిదాపుల్లోంచి నువ్వు వెళ్ళిపో. నా ఇంటి దగ్గర కనుక నువ్వు ఉంటే మాత్రం ఏం చేస్తానో నాకే తెలీదు.
వెళ్ళిపోవాలి, దయచేసి వెళ్ళిపో అంటూ చాలా కోపంగా చందు అనేసరికి అమ్మ నర్మదా అని చెప్పాను, కానీ లేదు మావయ్య, అది నా బాధ్యత. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నేను చూసాము, కానీ అమూల్యకు మేము చెప్పినా నమ్మదని, వాళ్ళు నలుగురు కలిసి మాట్లాడుకుంటే ఏదో ఒక విషయం జరుగుతుంది అన్న ఉద్దేశంతోనే నేను నిన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్తున్నాను. నా కళ్ళ ముందు కనిపించొద్దు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటూ ఇంకా మెడపట్టి బయటకు గెంటేస్తాడు ఇంకా చందు. అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏ రకంగానే జరిగి విషయాలన్నీ బయటపడి వల్లి చేసిన తప్పులన్నీ రామరాజుకి తెలిసేలా చేస్తారని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.